ఫ్రెండ్స్, మనకి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ప్రాజెక్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఇప్పుడు ఇందులో మనకి మెయిన్ వేకెన్సీస్ చూసుకుంటే కనుక ఇక్కడ చాలా వేకెన్సీలు అయితే ఉన్నాయి. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 255 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో యూఆర్ వాళ్ళకి 85 పోస్టులు, ఓబీసీ వాళ్ళకి 77 పోస్టులు, ఎస్సీ వాళ్ళకి 54 పోస్టులు, ఎస్టీ వాళ్ళకి 19 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 20 పోస్టులు. దీంట్లో 11 వేకెన్సీలు పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి రిజర్వ్ చేశారన్నమాట. అండ్ ఇందులో ట్రైనింగ్ పీరియడ్ చూసుకుంటే కనుక అండ్ స్టేప్ అండ్ డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇందులో ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే 2 years ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఇయర్ స్టేప్ అని చూసుకుంటే కనుక పర్ మంత్ 20,000 రూపాయల వరకు ఉంటుంది. సెకండ్ ఇయర్ స్టేప్ అని చూసుకుంటే పర్ మంత్ 22,000 రూపాయల వరకు ఉంటుంది. వన్ టైం బుక్ అలవెన్స్ కింద 3,000 రూపాయలు అయితే ఇస్తున్నారు. అండ్ ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత టెక్నీషియన్ బిగా అబ్జర్వ్ చేసుకుంటారు. అండ్ బేసిక్ పే వచ్చేసి అప్పుడు 21,700 నుండి ప్లస్ మీకు అలవెన్స్లు కూడా ఎక్స్ట్రాగా కలుస్తాయి అన్నమాట. ఇప్పుడు మీకు ఇందులో ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే కనుక అంటే మీరు క్వాలిఫికేషన్స్ ఏముండాలో ఇప్పుడు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీరు ఫర్ ప్లాంట్ ఆపరేటర్ కింద వెళ్ళాలనుకుంటే కనుక క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇంటర్మీడియట్ హెచ్ఎస్సి 10th ప్లస్ ఇంకా ఇంటర్ పాస్ అవ్వాలి. సైన్స్ స్ట్రీమ్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్ట్స్తో ఉండాలన్నమాట. అండ్ ఇక్కడ అగ్రిగేట్గా మినిమం 50% మార్క్స్ అయితే ఉండాలి. ఇప్పుడు ఇక్కడ మీకు ఫర్ అదర్ టెక్నీషియన్స్కి అంటే ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, మెకానిక్, ఇన్స్ట్రుమెంట్స్, మెకానిక్, టర్నర్, మెకానిస్ట్, వెల్డర్ వీళ్ళకి చూసుకుంటే కనుక ఎస్ఎస్సి 10th పాటు సైన్స్ అండ్ మ్యాథ్స్లో ఇండివిజువల్గా మినిమం 50% మార్క్స్ అయితే ఉండాలి. దీంతోపాటు రిలవెంట్గా గ్రేడ్లో 2 years ఐటీఐ సర్టిఫికేట్స్ ఉండాలి. ఒకవేళ ఐటీఐ కోర్స్ డ్యూరేషన్ 2 years కాకుండా తక్కువ ఉంటే మినిమం 1 year రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్గా అడుగుతారు. ఇప్పుడు లాంగ్వేజెస్ రూల్స్ చూసుకుంటే కనుక ఖచ్చితంగా క్యాండిడేట్స్ కంపల్సరీగా ఎస్ఎస్సిలో 10th లెవెల్లో ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్గా చదివి ఉండాలి. ఓకేనా. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకుంటే కనుక 18 సంవత్సరాల నుండి 24 సంవత్సరాల మధ్యలో ఉండేవాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. 18 సంవత్సరాల నుండి 24 సంవత్సరాల మధ్యలో ఉండాలి మీ ఏజ్ అనేది, ఒకవేళ దీనికి అప్లై చేద్దాం అనుకుంటే. ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే కనుక దీనికి కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. అంటే ఓబీసీకి 3 years, ఎస్సీ ఎస్టీకి 5 years అండ్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 10 years వరకు అప్పర్ ఏజ్ లిమిట్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇప్పుడు స్పెషల్ బెనిఫిట్స్ చూసుకుంటే కనుక ఇందులో పిఏపి అంటే ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ పర్సన్స్ అనమాట. అంటే ప్రాజెక్ట్ కోసం ఎవరైతే ల్యాండ్ ఇచ్చారో వాళ్ళకి ఒక స్పెషల్ బెనిఫిట్ అయితే ఉంటుంది. అది ఏంటో చెప్తాను వినండి. క్వాలిఫికేషన్లో 40% మార్క్స్ ఉన్న ఎలిజిబుల్ ఇస్తారన్నమాట. అంటే మీ క్వాలిఫికేషన్లో 40% మార్క్స్ ఉన్న సరే ఎలిజిబుల్ ఇస్తారు. ఎవరంటే ల్యాండ్ అయితే ఎవరైతే ఇచ్చారో ఆ క్యాండిడేట్స్కి. ఇక సెలక్షన్ ప్రాసెస్ స్టేజ్లో వచ్చేదానికి 20% మార్క్స్ యాడ్ చేస్తారన్నమాట. ఓకేనా. ఇక ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే కనుక ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్స్ వచ్చేసి July 15th అయితే స్టార్ట్ అయింది. ఓకేనా. మార్నింగ్ 10 AM నుంచి స్టార్ట్ అయిపోయింది. ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి August 4th వరకు ఇచ్చారు టైం, ఈవినింగ్ 4 PM వరకు. ఓకేనా. ఇంతగా ఎవరైనా అప్లై చేయాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి క్లిక్ చేసుకొని మీరు ప్రతి లింక్ అని కూడా చూడొచ్చు అనమాట. అంటే అప్లికేషన్ లింక్, అప్లై చేసే లింక్, నోటిఫికేషన్ లింక్ అన్ని లింక్స్ అక్కడే ప్రొవైడ్ చేస్తాను. మీరు కావాలంటే ఏమైనా డౌట్ ఉంటే కనుక ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియోని యూజ్ఫుల్ అయితే కనుక ఖచ్చితంగా లైక్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. మీ క్వాలిఫికేషన్ అనేది కామెంట్ చేస్తే మీకు సూటబుల్ ఏ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు నేను ఫాస్ట్గా పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకేనా. ఆల్రెడీ చాలామంది పెట్టారు అండ్ ఇంకా చాలామంది పెట్టాల్సి ఉంటుంది. సో మీ క్వాలిఫికేషన్స్ కూడా పెట్టండి చూసే వాళ్ళు ఎవరైనా సరే. అండ్ ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే కనుక ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ వీడియో వచ్చిన వెంటనే చూడట్లేదు. ప్లీజ్ ఒక్కసారి చూడండి, మీకు యూజ్ అయితే కనుక. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన వాట్సాప్ ఛానల్లో ఇంకెవరైనా జాయిన్ అవ్వకుండా ఉంటే కనుక సో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. అక్కడ వెళ్ళి క్లిక్ చేశారనుకోండి మీకు ప్రతి నోటిఫికేషన్స్ అనేవి అక్కడే పోస్ట్ చేస్తూ ఉంటాను.